సంతోషం ఈ పెళ్ళికి రావడం. ప్రియులారా, ఈ పెళ్లి చూస్తుంటే నా పెళ్లి జ్ఞాపకం. మా పెళ్లి ఫోటోలు గిట్టోలు ఈ వీడియోలు గట్రా ఏం లేవు, అదంతా పూర్వకాలం. ఇప్పుడు అన్నీ కూడా మంచి ఫోటోగ్రఫీ, మంచి చక్కగా, చాలా చక్కగా ఉంది. పెళ్ళికోడికో 2 మాటలు చెప్పి నేను పెళ్లి చేస్తాను. ఏం పేరు నీ పేరు? శివప్రసాద్. నీకు నా మొదటి సలహా ఏంటంటే, పెళ్ళి అవుతుంది కాబట్టి నా సలహా నువ్వు పాటించు. మీ ఆవిడ్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకు. ఆడవాళ్ళు చచ్చిన అర్థం అవ్వదు. నీకు అర్థమైందా? పెద్దోళ్ళు ట్రై చేసి తలపై చేతులు పెరిగిపోతుంది. ఆడ మనిషి అన్నాడు అర్థం అవ్వదు. అర్థం చేసుకోవడం ట్రై చేయదు. ప్రేమించడమే ఏనా? అది నా మొదటి సలహా. 2వ సలహా చెప్తున్నాను నేను. ఆవిడ ఎదురుగుండగా ఇంకెవరిని బాగుంటావు అన్నావా నీ పని అయిపోయింది. ఇంకెవరిని మెచ్చుకోకరా బాబు, నీకు అన్నమాట. నీవు తప్ప వేరొక దేవుడు లేడు, అలాగే ఉండాలి. నీకెవరినన్నా పొగిడావా నీ పని అయిపోయింది. ఈ 2 కొంచెం జాగ్రత్తగా పాటించుకొని మేము తెలియక దెబ్బతిని చెప్తున్నాం మేము. మంచిది, వెరీ నైస్ టు సీ యూ. ప్రియులారా, పెళ్ళంటే పెద్దలు అన్నారు, పెద్దలు మనిషి బ్రతుకంట 4 జంతువులతో పోల్చారు. పెళ్ళి అవునంతకాలం మగోడు బతుకట కోతి బతుకంట. ఈగిలించడం, సకిలించడం, ఆ గెంతడం, ఈ గెంతడం అంట. పెళ్ళయిన తర్వాత ఏమో గాడిద బతుకంట. ఇంకా బరువులు మోయడం, సంతలు చేయడం, రైతు బజార్ మినిస్ట్రీస్. తర్వాత ఏమో పంది బతుకంట, పిల్లలే. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది, కానీ లేకపోతే 12 మంది ఉండేవారు పిల్లలు. 4 కుటుంబాలు కలిస్తే పెద్ద సంఘం అయిపోయింది. ఏదో ఒక హాస్టల్ అవుతున్నట్టే. పెళ్ళి అవునంతకాలమే కోతి బతుకు, పెళ్ళైనాక గాడిద బతుకు, దాని తర్వాత పంది బతుకు, ముసలైపోయిన తర్వాత కుక్క బతుకంట. ప్లేట్ వంగి చూడటమే కుక్కలాగా. కోడలు వేస్తుందా, కూతురు వేస్తుందా, మన పగరంతా అయిపోద్ది. ఇప్పుడు మన పెళ్ళికొడుకు గాడిద బతుకులోకి వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, గాడిద బతుకు అంటే ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ స్టేజ్. తిట్టట్లేదు సోమా, బాధ్యత అనమాట. బరువు గారు చెప్పారు కదా, బంధకాలు ఏముంటాయి కదా. చాలా సంతోషం. ఇంగ్లీష్లో అయ్యగారు చెప్పారు కదా ఈ టమాటా పండు గురించి. అది అసలు విషయం ఏంటంటే, ఇంగ్లీష్ లిటరేచర్లో శామ్యూల్ జాన్సన్ అని ఒక పెద్ద రైటర్ ఉంటాడు. అలాగే ఆయన ఒకసారి అడిగారట, వాట్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్? పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటంటే అన్నాడట ఆయన, మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టీరియస్ బాండ్. దోస్ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ వాంట్ టు గెట్ ఇట్ ఇట్, అండ్ దోస్ ఆర్ ఆల్రెడీ ఇట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నాడట. అంటే అది ఒక పెద్ద గొయ్యిలాడిదాని పెళ్ళి, సరసలాడిదట. ఆ బయట ఉన్నవాడు అందులోకి ఎప్పుడు దూకుదాం అనుకుంటాడట, దూకేసినోడు ఎప్పుడు ఎక్కేద్దాం అనుకుంటాడట. కనుక ఇప్పుడు మనోడు దూకుతున్నాడు, మేము ఎప్పుడో దూకేసాం, ఎక్కడానికి అవ్వట్లేదు. అల్లెలు ఇంకెక్కడం అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగునగా. అరే, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి తమ్ముడు, చెప్పకపోతే అన్యాయం చేసినాడు అవుతా. దేవుడు మగవాడిని చేసినప్పుడైతే మట్టితో చేసినట్టు, కానీ ఆడమనిషిని మట్టితో చేయలేదంట. ఆడమనిషి ఎంత చిత్రమైందంటే, సృష్టిలో ఉన్న శక్తులన్నీ తీసి ఆడమనిషిలో పెట్టాడు. మొత్తం పంచభూతాల్లో ఉన్న శక్తులన్నీ తీసి ఆడమనిషిని తయారు చేశాడట. అంటే సూర్యునిలోని తీక్షణత, చంద్రుల్లోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పెరిగిదనం, పులిలోని కరగదనం, కాకి గోల, కోకిల ఏల, నెమల్లో నుంచి నాట్యం, చీమల నుంచి శ్రమించే గుణం, నక్కల నుంచి చిత్తులు, ఇవన్నీ తీసి ఆడమనిషిని ఇట్టాడట. శివప్రసాద, ఇన్ని శక్తులు ఉంటాయి. మీరు ఏ ఆడమనిషిని ఆలోచించండి. సూర్యునిలోని తీక్షణత అంటే అర్థమైంది, కంటి చూపుతో చంపేద్దామంటారే ఆ టైప్లో చూడడం. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, అంటే ఆడవాళ్ళు చల్లగా ఉండగలరు, వెచ్చగా ఉండగలరు. అంటే అర్థం తెలుసా నీకు? మగవాళ్ళు నిద్రపించేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మన నిద్రలాగా చేసేయగలరు. తెలుసా? నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరిగిదనం, పుల్లిలోని కరగదనం. ఆడవాళ్ళు చాలా పిల్లిలాగా భయపడతారు పెద్దదానికి. పిరికింది కదా రెచ్చిపోయావా బీచిపోద్ది అంతే.
ఇక మళ్ళీ దిగదు మంచం. అందువల్ల పిల్లిలోని పిరిగిదనం, పుల్లిలోని కరగదనం, కాకి గోల. నలుగురు ఆడవాళ్ళు కలిసారంటే కాకి గోల, కోకిల్లాగా మాట్లాడగలరు, ఏమండి పాటలు పాడగలరు, చీమలాగా తెల్లారి గంటలు వేస్తుంది ఆడమనిషి. మళ్ళీ రాత్రి 11 దాకా మెదిలినట్టు ఉంటుంది, తుడిచినట్టు ఉంటుంది, తిని మనదేం రోబోట్లో మరిదేం ఊపుకో మనకు తెలియదు. కానీ ఏమండి చీమలాగా శ్రమిస్తుంది. అలాగే నక్కలోని జిత్తులు అంటే ఇప్పుడు నక్క అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అబద్ధం ఆడుతున్నట్ట నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే, మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే. శివప్రసాద ఇన్ని లక్షణాలు ఉన్న భార్యతోటి ఎలాగలా కాపురం చేస్తాం, ఎవరితో అయిపోయింది. సూట్ వేసుకొచ్చేసినంత పని అయిపోతారు బాబు. హల్లెలూయా. అందుకని దేవుడు జ్ఞానం చొప్పురా కాపురం చేయమన్నాడు. చాలా తెలివిగా ఉండాలి నాయన. ఓకే, భర్తలారా మీ భార్యలను దేవుడు చెప్పాడు ఏం చేయమన్నాడు. భార్యనట ప్రేమతో దింపితే బండి మీద డ్రాపింగ్ అంటారట, ప్రేమ లేకుండా దింపితే డంపింగ్ అంటారట. అంటే ఈ లోడ్ ఎట్టుకెళ్ళి అక్కడ ఆడేసి మళ్ళీ సాయంకాలం లోడ్ బస్తా ఎక్కించి వచ్చేయడమే. పెళ్ళైన కొత్తలు అంటాడు భర్త, నన్ను గట్టిగా పడిపోతాం అంటాడట. ఒక 6 నెలలు పోయిన తర్వాత చొక్కా నలిపోతుంది, సరిగ్గా కూకోలేదు. స్త్రీ చొక్కా అక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఈ చొక్కా ఎక్కువ నేను ఎక్కువ అంటారు. ఇంకా చాలా జాగ్రత్తగా కాపురం చేయను ఆయన. శివప్రసాద్ దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థం అవుదేమో అని నేను తెలుగులో లాక్కొస్తున్నాను. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ అడిగేటట్టు ఆవిడ అడిగిందట భార్య అడిగిందట భర్తని, ఇంగ్లీష్ మాస్టర్ని. అలా ఆయన ఇంగ్లీష్ మాస్టర్ అట. ఏమండి కంప్లీట్గాని ఫినిష్డ్కి తేడా ఏంటని అడిగిందా. ఇంగ్లీష్ లెక్చరర్ కదా ఈయన నాకులాగా. కంప్లీట్గాని ఫినిష్డ్కి తేడా ఏంటంటే అన్నాడట ఆయన, వెన్ యూ గాట్ మ్యారీడ్ టు మీ యు ఆర్ కంప్లీట్, వెన్ ఐ గాట్ మ్యారీడ్ టు యూ ఐ ఆమ్ ఫినిష్డ్ అన్నాడు. నువ్వు ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకున్నావో నువ్వు చాలా కంప్లీట్, నేను ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నావు నా పని ఇచ్చే సంగతి చెత్తకించాను అవుట్ అన్నాడు. అంతే. శివప్రసాద్ అంతా నీకేదా నాయన. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. వాతావరణం కొంచెం అననుకూలంగా ఉంది. నేనైతే సాయంకాలం దాకా చెప్పగలను. కానీ మరి పెళ్ళి అంటే అసలు సంగతి తెలుసు మీకు. పెళ్లి సంగతి, పెళ్లి రహస్యం ఏంటి తెలుసండి. సృష్టి రహస్యం అంతా కూడా, సృష్టి యొక్క రహస్యం అంతా కూడా పెళ్లిలో ఉంది. అసలు దేవుడు సృష్టి చేసిందే ఒక ఆయన కోసం. ఎవరి కోసం తెలుసా? ఆయన కుమారుని కోసం. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదంటే మనం ఏమనుకుంటామంటే మన గురించి కాబట్టి చెప్పాడు అనుకుంటాం. గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదంటే మనం ఏమనుకుంటామంటే ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కావాలనుకుంటాం. మనం దేవుని బిడ్డ అలా కాదు సుమా. దేవుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి దేవుడు పెళ్లి చేయడానికి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఆ దేవదూతల లోకాల్లో పెళ్లి సంబంధాలు వెతికాడు. కెరూబులు, శరాబులు దేవదూతల దగ్గర వాళ్ళందరూ తడుక్కుమని మెరిసిపోతున్నారు. మహా అందగత్తెలు, కానీ ఒకదానికి అనుకోలేదు. అందమైతే ఉంది కానీ ఏమి లేదు. ఆడవాళ్ళకి ముఖ్యమా అందమా అనుకోవా? జిగేలు మనిపోతున్నారు, తడుక్కుమన్నారు. కానీ అంత గీరపకోడి బ్యాచ్. అందుకని దేవుడు భూమి మీద పెళ్లి కూతురు తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పెళ్లి కూతురే జీవము గల దేవుని యొక్క సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్త వినండారా. హైందవ సాంప్రదాయంలో ఒక జ్ఞానం ఉన్నది. ఏంటంటే దేవుడు పెళ్లి చేసుకుంటాడనే జ్ఞానం ఉంది. ఆయన సౌండ్ సరే లాగట్లా, గింజుకోవాల్సి వస్తుంది. దేవర వారి వివాహ వ్యవస్థ, దేవుడు పెళ్లి చేసుకుంటాడు అనే సంగతి మన భారతదేశానికి తెలుసు. దేవుడు పెళ్లి చేసుకుంటాడని తెలుసు, కానీ పెళ్లి కూతురు ఎవరో తెలియదు మన వాళ్ళకి. పెళ్లి కూతురు ఎవరో తెలియక సీతారాముల కళ్యాణము చూద్దాము రండి, పార్వతీ పరమేశ్వరుని పెళ్లి చేద్దాం రండి అని చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు సీతారాముల కళ్యాణం చూడడం కాదు, పార్వతీ పరమేశ్వరు పెళ్లి చేయడం కాదు, నిన్నే పెళ్ళాడుతా
అసలు నువ్వే పెళ్లి కూతురు, నువ్వే ముస్తాబాబు. దేవుని యొక్క సంఘాన్నే దేవుడు వివాహం చేసుకుంటున్నాడు. హైందవ సాంప్రదాయంలో దేవుడు పరిణయం ఆడతాడని తెలుసు. ఈ లోక కళ్యాణం జరగబోతా ఉంది. అందుకని శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు ఓ మాట చెప్పాడు. ఒక వీరభోగ వసంతరాయుడు వస్తున్నాడు లోకంలోనికి. వీరభోగ వసంతరాయుడు అంటే వీరభోగంతో ఒక వసంతరాయుడు రాబోతున్నాడు. వసంతుడు అనగా పెండ్లి కుమారుడు. ఒక పెండ్లి కుమారుడు లోకంలోకి రాబోతున్నాడు. పెళ్లి చేసుకుంటాడు ఆయన వచ్చి అని శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పాడే. ఆ రాబోతున్నటువంటి వీరభోగ వసంతరాయుడే ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హైందవ సహోదరులందరూ ఈ సంగతి తెలుసుకోవలసమా. చాలా ప్రమాదం. లేకపోతే ఇదిగో ఆ రాబోతున్న వీరభోగ వసంతరాయుడికి కొన్ని గుర్తులుంటాయి, గుర్తుపట్టండి అని కూడా మన పండితులు చాలా ముందుగానే మనకు తెలియజేశారు. ఆ రాబోతున్న లోకరక్షకునికి, ఆ పెండ్లి కుమారునికి, అమ్మాయి రాబోతున్న లోకరక్షకునికి కొన్ని లక్షణాలు ఉంటాయి, గుర్తుపట్టడానికి కొన్ని రాశారు గ్రంథాల్లో. తెలుసా మీకు అవి? ఓం శ్రీ రాశారు. చెప్పాలా? దేవుని బిడ్డలారా, కొన్ని మంత్రాలు చదవకుండా మరి పెళ్ళి అయితే బాగోదని నేను కూడా కొన్ని మంత్రాలు చదువుదాం అనుకుంటాను. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఓం శ్రీ దరిద్రనారాయణ నమః. ఓం శ్రీ పంచగాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఇవన్నీ చాలా రాశారు లక్షణాలు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ క్రీస్తు దేవుని కుమారుడు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతి అయి కొడుకుని కంటాది, గుర్తుపట్టండి. ఎక్కడన్నా ఉందా ఈ విడ్డూరం లోకంలో? పురుషుడితో సంబంధం లేకుండా కన్యకే గర్భవతి అయి కుమారుని కంటది. 2 చోట్ల రాశారు గ్రంథాల్లో. ఏషపుత్రంచమాం విధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. కన్యకుమారి గర్భమున యేసు అనే కుమారుడు పుడతాడు. ఏషపుత్రంచమాం విధి కుమారి గర్భ సంభవం. జాగ్రత్త సుమా. ఒక మరియా అనేటువంటి కన్యక ఒక కుమారుని కంటది, గుర్తుపట్టండి. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఓం శ్రీ దరిద్రనారాయణ నమః. అతడు దరిద్రుడిగా వస్తాడు సుమా. అతడు పెద్ద ఏదో రథాలతోటి గుర్రాలతోటి మంది మార్పలతో సైన్యంతో రాడు సుమా. రాజులాగా రాడు సుమా. చాలా పేదవాడిగా దరిద్రుడిగా వస్తాడు. ఓం శ్రీ దరిద్రనారాయణ నమః. యేసు ప్రభువు పుట్టినప్పుడు ఎంత దరిద్రం అంటే కనీసం డెలివరీ అవడానికి ఆవిడికి పశువుల పాకలో పడుకోబెట్టారు. పశువుల పాకలో డెలివరీ అక్కడ జరిగింది. ఓం శ్రీ దరిద్రనారాయణ నమః. ఓం శ్రీ పంచగాయ నమః. ఆయన 5 గాయాలు పొందుతాడు. గమనించండి. ఆయన్ని గాయపరుస్తారు, కొడతారు ఆయన్ని. యేసు ప్రభువుని గాయపరిచారు. యేసు ప్రభువుకు ప్రధానమైన గాయాలు 5 తగిలి. 1 తల మీద ముళ్ళ కిరీటం, 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళలో 1 శీల, ప్రక్కటెముకలో 1 బలి పోటు. ఇవన్నీ చేశారు యేసు ప్రభుకి. ఓం శ్రీ పంచగాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయ నమః. అలాగున్న గాయాలు చేసి చంపేస్తారు ఆయన్ని. చనిపోయిన తర్వాత ఆయన మరలా మృత్యుంజయుడై లేచి తిరిగి లేస్తాడు. ఇవన్నీ కూడా ఎవరైతే నెరవేరుస్తారో, ఎవరిలో నెరవేరినయో ఆయనను మీరు నమ్మండి, విశ్వసించండి. ఆయనే మీ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించేవాడు. ఆయనే మిమ్మల్ని మోక్షానికి తీసుకుని వెళ్ళేవాడు. ఇంకెవరో కూడా ఆ పని జరిగించలేరు. మోక్షాన్ని తీసుకెళ్ళడానికి ఎవరి సామర్థ్యము సరిపోదు. మీరు నమ్మండి అని చెప్పారు దేవుని బిడ్డారా. ఈ లక్షణాలన్నీ కలిగిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈవేళ ఇంకా యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇంకెవరన్నా మీరు ఆలోచన చేస్తారేమో, అభ్యంతర పడుతున్నారేమో. కులం ఏమంటుందో, గోత్రం ఏమంటుందో, ఇంతకాలం వచ్చిన తర్వాత ఇంకేం చేస్తానంటున్నారేమో. కాదు సుమా. చాలా అవసరమైన విషయం ఏంటంటే అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, ఆయన నమ్ముకోవాలి,
ఆయన్ని అంగీకరించాలి, ఆయన్ని మీ హృదయాల్లోకి చేర్చుకోవాలి. ఆ పెళ్లిని సంబంధించి పెళ్ళే ఇప్పుడు మనం ఇక్కడ జరిగిస్తున్నటువంటి పెళ్లి. ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ప్రతిరూపంగా, ప్రతిబింబముగా, ఏమండి సాదృశ్యంగా జరుగుతున్న పెళ్ళే క్రైస్తవ వివాహం. వీళ్ళే గనక ఆ యేసు ప్రభు నమ్ముకుని ఉండకపోతే వీళ్ళ పెళ్ళి వేరొక పద్ధతిలో జరిగేది, అగ్ని సాక్షిగా జరిగేది పెళ్ళి. మనోళ్ళు అనుకున్నారు సుమా అగ్ని అంటే దేవుడు అనుకున్నారు. నో 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 నో, అగ్ని దేవుడు కాదు సుమా. దేవుడు అగ్ని వంటి వాడు, అగ్నే దేవుడు కాదు. అగ్నే దేవుడు అనుకోండి, పోని కాసేపు ఎవరింటి మీద కన్నా అగ్ని దేవుడు దిగి ఇల్లు కాలిపోతుంటే, దేవా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ ఇంటి మీదకి దిగావు, మా ఇంటి మీద కూడా ఒక అడుగు రావా నాయనా అని పిలుస్తారేటండి. ఏమండి పక్కింటికి దేవుడు వస్తే పిలవద్దు, ఎదవది. అగ్ని దేవుడు కాదర్రా, భ్రమపడకండి సుమా. దేవుడు అగ్ని వంటి వాడు. అగ్నితో చెలగాటమాడితే ఎలా కాలిపోతామో రేపొద్దున్న దేవుడితో కూడా చెలగాటమాడితే అగ్ని పాలైపోతాం సుమా. మీరు చులకనగా తీసుకోకండి. మాలమాదిల దేవుడని, అమెరికా వాళ్ళ దేవుడని, పారం దేవుడని చెప్తున్నారు సుమా. అది శుద్ధ తప్పు, శుద్ధ తప్పు, తప్పు తప్పున్నారా. జాగ్రత్త, భ్రమలో పడకండి. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన త్వరగా వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చే ముందు తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. మన వచ్చిన కరోనా యేసు రాకడకు సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్మని వారందరినీ కూడా నిత్యాగ్ని గుండమున్నది. జాగ్రత్త సభ. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సో క్రైస్తవ వివాహం అంటే సృష్టి రహస్యమంతా కూడా, the entire mystery of the entire creation is involved, is a mystery in this Christian marriage. That's the reason why I am very delighted to unfold this mystery and say that Jesus Christ is the Son of God and is going to get married to the Church of God very soon, and his coming is very soon. యేసు రాకడ చాలా దగ్గరగా ఉంది. జాగ్రత్త, భ్రమపడకండి. యేసునందు విశ్వాసం ఉంచండి, నరకం తప్పించుకోండి. కోట్ల సాక్ష్యాలు. మీరు భూమి మీద ఎక్కడికైనా వెళ్ళండి. నేను భూమి చివరికి వెళ్ళిన దాని తర్వాత భూమి లేదు. దేవుడు నాతో చెప్పాడు. నేను ఉద్యోగం చేస్తుంటే, లెక్చరర్ పోస్ట్ చేస్తుంటే, ఇంగ్లీష్ లెక్చర్గా, నువ్వు ఉద్యోగం వదిలే అన్నాడు నన్ను. నేను అన్నాను ఉద్యోగం వదిలేస్తే మా ఆవును వదిలేస్తాను అన్నాను. అంటే ఆయన నాకు అన్నాను, అసలు వదిలే, నేను భూమికి చివరికి తీసుకెళ్తాను అన్నాడు. భూదిగంతాలు తీసుకెళ్తా అన్నాడు. భూమికి చివరి ఎక్కడ ఉంటుంది అనుకున్నాను. నిజంగానే ఉద్యోగం వదిలేశాను. తర్వాత మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే దేవుడు నన్ను భూమి చివరికి తీసుకెళ్ళిపోయాడు. దాని తర్వాత భూమి లేదు. అంటార్కిటికా అని మంచుకాండం ఉంది. దేవా నువ్వు ఎంత నమ్మదగిన వాడు దేవా అని చెప్పారు. మీరు భూమి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ దిక్కు ఆ దిక్కు దిగిన, ఎక్కడ తిరిగినా యేసే దేవుడు, యేసే దేవుడు. లోకమంతా యేసే యేసే దేవుడు అని కోకోలలే అని కోడై కోస్తా ఉంటే ఇంకా నీ చెవులు తెరవబట్టలేదా? ఇంకా కఠినమైపోయావా? నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటున్నావా? నూతులో కప్పలాగా ఇదే లోకం అనుకుంటున్నావా? కాదు సుమా. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ జన్మ కర్మ పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు యేసయ్య. ఆ యేసయ్యను నమ్ముకున్నారు కనుక ఆ యేసయ్య వివాహాన్ని పోలిన పెళ్లి ఈవేళ మన శివప్రసాద్ ఏమన్నా, శివప్రసాద్ ఏంటి, యేసుబాబు పెళ్ళి ఏంటి, ఆయన పేరేంటి, జరుగుతున్న పెళ్ళేంటి, దానికి ఇదే నీ కారణాలు. హల్లెలూయా. లోకమందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచాలి. కుల భేదాలు లేవు. ఏమండి ఏమీ లేవు. కులం రక్షించదు, గోత్రం రక్షించదు. ఎవరు రక్షించరు నిన్ను. నువ్వు ఆరాధిస్తున్న వారు నీతో పాటు రేపొద్దున కాలిపోతారు. వాళ్ళకే దిక్కుండదు. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువుని నమ్ముకోండి. అమ్మ దండం పెట్టి చెప్తున్నాను మీకు. హల్లెలూయా. మా తల్లే పొట్టెట్టుకోండి, ప్రభువుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్ముకుంటే పొట్టు తీసారనుకుంటారేమో, ఏమక్కర్లేదు. మంగళసూత్రాలు ఉంచుకోండి, చెవులో ఈ ముక్కులో ఉంచుకోండి, అండ్ బొట్లు ఎట్టుకోండి. యేసు ప్రభు లోకరక్షకుడు. మీ పాపాల కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభువే అని ఆయన నమ్ముకోండి, విశ్వసించండి. దేవుని యందు రక్షణ పొందండి.
మీ హృదయాలకు నెమ్మది, సమాధానం, శాంతి ఇచ్చేవాడు యేసయ్య. ఈ మాటలు చెప్పడానికే నేను ప్రయాణం చేసి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి చెప్పాల్సింది చెప్పేశాను, మీకు చెప్పాల్సింది చెప్పేశాను. మా పాస్టర్కి మేము చెప్పుకోవాల్సింది చెప్పుకుంటాం. ఇప్పుడు మీకు ఇదో సెక్షన్ ఉంటుంది ఏంటి? మంచిది ప్రియులారా. పెళ్లిలో చిన్న చిన్న సమస్యలు అవి వస్తాయి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నాన్న. సమస్యలు రాని పెళ్ళేది ఉండదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి వస్తాయా రావా? అమ్మ ఇప్పుడు లేసేమెంట్ ఉంటుండే కూర్చోదల్లే సడన్గా లేసేమెంటే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వివాహంలో చాలా ప్రాముఖ్యమైనది. పెళ్ళి బాగా జరగాలన్నా, వివాహ జీవితం కంటిన్యూ అవ్వాలంటే సర్దుకుపోవాలి. ఏం చెప్పండి? ఆటో మీద రాస్తారు సర్దుకుపోదాం రండి. ఆటోలో సర్దుకుపోవడం కాదు, దాన్ని మకంగా నడతాడు. అందులో సర్దుకుపోవడం ఎక్కడ జరగాలి చెప్పండి? సంసారంలో. తెగిపోయే వరకు ఏ గొడవ లాక్కూడదు, కూల్ అయిపోవాలి. కనుక భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేసరికి భార్య అన్నదట, ఇది నా మంచంలో కింద అడుగు అన్నదట. మా అమ్మ ఇచ్చింది. ఆడవాళ్ళు సారి తెచ్చుకుంటారు కదా, నా మంచంలో కింద అడుగు అంటే పాప వాడు కింద అడుగున్నాడట. కింద పడుకున్నాక జ్ఞాపకం వచ్చిందంట వాడికి, మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొన్నానని నవ్వారు కోసేసాడట. కోసేస్తే దాపులు కింద అడిపోయిందంటే తేలు పుట్టేసిందట. గొడవలు వస్తే కోసేసుకోకూడదు శివప్రసాదా. కోసేసుకునే సంసారం ఉంటాయటండి. సర్దుకుపోదామండి చెప్పు. ఆడవాళ్ళు ముఖం ఎటువంటి తెలుసా నీకు? టచ్ స్క్రీన్. టచ్ అయితే సీన్ ఎలా మారిపోతుంది. ఫోన్లో ఎందుకు నవ్వుతుందో తెలీదు, ఎందుకు ఎడుతుందో తెలీదు, ఎప్పుడు ముఖం మాడుతుందో తెలీదు, ఎప్పుడు ముట్టు తిప్పుతుందో తెలీదు. జాగ్రత్త చూసుకోవాలి ఆయన. టచ్ స్క్రీన్ చెప్పు. హల్లెలూయా. ఇక్కడ ఆడమనిషి ఏంటంటే అలాగం అనుకుంటున్నాడు, సూట్ వేసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను పడి చెప్తున్నాం. నాకు పెళ్ళి అయ్యించి 39 సంవత్సరాలు అయింది. ఆడవాళ్ళు ఇంకో చెప్తాం, జ్ఞాపకం నాకు అలాగా చూసింది అలా అడుగుతారు. నాకు ఆశలు ఎక్కువ. కీబోర్డ్ నో సౌండ్, నో సౌండ్, నో సౌండ్. ఆడవాళ్ళు చూసింది అలా అడుగుతారు. డబ్బులుంటే కొను, పిసినారాయణ ఆశతో ఒప్పుకొని ఆడవాళ్ళు తెలుసా. పినాసులు అంటే ఇష్టం ఉండదు. డబ్బులుంటే కొను, లేకపోతే జాగ్రత్తగా తప్పించుకోవడం కూడా తెలియాలి. ఒకసారి మా ఆవిడ నేను 4 పూసలు కొనమని చెప్పాను కదా. నేనే 4 పూసలకి పెద్ద 4 పూసలు ఎందుకన్నా, ఇంత నల్లవాడిని చేసుకున్నా, నీకు 4 పూసలు అవసరమా? చాలు నిండి అయ్యారు అందరూ. కొనన్నా కొనాలి, తప్పించుకోవడం అన్నా తెలియదు. 2 గొడవతే నీకంటే రిక్షా ఉన్నాయి, మనది గొడవ అయిపోయింది. బాగా మాట్లాడాలి నేనా శివప్రసాద్. ఎవరిదే ఎక్కడికైనా విజల్లే. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక నాకు ముగించేద్దాం అనుకుంటున్నా, ఆపట్లేదు. హల్లెలూయా. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరున్నట పెళ్ళి అయిన తర్వాత హనీమూన్కి వెళ్తారు కదా. హనీమూన్కి వెళ్ళారట. హనీమూన్కి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళారట. వెళ్తే పెద్ద కోతుల మంది వచ్చేసిందట. పెద్ద కోతుల మంది వచ్చేస్తే భర్త భార్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడట. పట్టుకుంటే భార్య అన్నదట, ఈ పులిలా, సింహాల, ఎలుగుబంట్ల, కోతులే కదా, నాకేం భయం లేదు, వదలండి అన్నదట. ఈడన్నదంటే భయమని కాదే, అందులో కలిసిపోయి ఉంటే మళ్ళీ గుర్తుపడ్డం కష్టమని. అంటే నువ్వు కోతులాగా ఉంటామని కదా అర్థం. భయమని కాదు, పట్టుకుంటాం మళ్ళీ అందులో కలిసిపోయి మందలోను నేను గుర్తుపడ్డం కష్టమని అంటే ఎలా ఉంటుందండి అర్థం. అది ఇండైరెక్ట్గా దెబ్బలు కొట్టొచ్చేటే చేసుకున్న వాళ్ళే. హల్లెలూయా. మన దేశంలో పిల్లవనంతసేపు భర్తలు అంటారంట, నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి సంతానంట. చేసుకున్న పడేస్తాన్ని అతను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అలాగా వండుకోవాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి, భార్యలేమో భర్తలకి లోబడాలి. చాలా సంతోషం. అయితే ఇంకో మాట కూడా, నేను అయ్యగారు వాచ్ చూస్తున్నారండి, నాకు అర్థము మీరు మూసేయమనా. హల్లెలూయా. అసలు భర్తలు అటండి మర్మం చెప్తాను వినండి. అది ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులో చెప్తాను, ట్రై చేస్తాను.
భర్తలు ఎప్పుడు కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా, ఇన్కమ్ ఉన్నా లేకపోయినా, ఆదాయం ఉన్నా లేకపోయినా విశ్వాసంతో అనాలట, ఉషావ్ నా సరిగ్గా చేతులు ఆటలేదు కానీ డబ్బులు ఎప్పుడో ఒకప్పుడు డబ్బులు వస్తాయి, అప్పుడు నిన్ను కాలు కింద ఎట్టిస్తే చూడు అసలు పైనుంచి దిగదురిపోయే బంగారం అనాలట. నిజం, నిన్ను కాలు కింద ఎట్టినవనో నా సరిగ్గా చెయ్యి ఆడక కానీ ఏదో టైంలో దేవుడు దీవిస్తాడు, అప్పుడు చూద్ది కానీ ఎలా ప్రేమిస్తాను, అసలు నీ కాలు ఎట్టకుండా కాలు కింద ఎట్టకుండా చేస్తాను, మరి అంతవరకు అంటులతో ఉంటున్నాను అన్నట్టు. మరి అంతవరకు ఏం చేయాలి? భార్య అనాలంట, అవన్నీ ఎందుకండి మీరుంటే చాలు అన్నారట. ఇది సినిమా పాటలో కూడా పెట్టేసారు తెలుసా మీకు? ఆకాశం తెంచాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలంటాడు భర్త. ఆకాశం దించేస్తాడంట, ఆవకాయ కొనలేడు ఎదవా. ఆకాశం దించేస్తాడంట, నెలవంక తెచ్చేసి సిగలో పెట్టేస్తాడు. చుంటి తేనె తెమ్మంటే కొండెక్కి తెస్తానని భర్త అన్నారండి. అందరూ అన్నారండి, భర్తలందరూ. భార్యలు ఏమో తెమ్మని పడతాడ, తెమ్మన్నవా ఈ డిపాజిట్కి వెళ్ళంతే. అప్పుడు భార్య ఏమన్నంటే చుంటి తేనె నీకన్నా తీయంగా ఉంటుందా, అప్పుడు బాగుంటుంది అమ్మా. అలా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, హస్బెండ్స్ మస్ట్ ఆల్వేస్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ. మీకు ఎక్కదని నాకు అర్థమైపోయింది. హల్లెలూయా, మీకు దానం. దేవునికి స్తోత్రం కలవాలి. భర్తలు ఎప్పుడు కూడా గొప్పగా మాట్లాడు, కనీసం పెట్టకపోతే పోయాడు పెడతాను అనాలంట. హల్లెలూయా. మగవాళ్ళకి మాయరోగం అనరు, నీ ముఖానికి ఇదే చాలే, నీ ముఖానికి ఇదే ఎక్కువ అని ఎదవలు ఉన్నారు చాలామంది. నేను చెప్తున్నాను, ఆడపిల్లకి ఎంత చేసినా తక్కువే. తెలుసా నీకు? భార్య యొక్క రుణం మనం ఎన్నడూ తీర్చుకోలేం. భార్య రుణం తీర్చుకోవడం భర్తకి సాధ్యం కాదు. ఆడు తల కింద గట్టి కాలుపోయి తపస్సు చేసిన ఆ రుణం మనం తీర్చుకోలేం. ఎంత చేసినా తక్కువే. ఎన్నడూ కూడా నీ ముఖానికి ఇదే ఎక్కువ అన్న మాట కనుక అన్నావా, నేను వస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగా. మా మామగారు ఒకసారి నాకు ఒకసారి ఉత్తరం రాశాడు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. మా మామగారు ఉత్తరం రాశాడు, నాకు బాగా జ్ఞాపకం. అమ్మాయిని ఎక్కువసేపు నవ్వించుకొని అయినని రాశాడు. ఎవరన్నా ఏడిపించుకొని రాస్తాడు కాదు, ఎవరన్నా అల్లుడికి ఉత్తరం రాసినప్పుడు అమ్మాయిని ఏడిపించుకొని రాస్తారో నవ్వించుకొని రాస్తాడు. మా మామగారు ఉత్తరం రాశాడు, ఎక్కువ నవ్వించుకొని. అంటే నేను చేసే జోకులకి మా ఆవిడ ఒక్కటి చచ్చిపోతాను భయం చేసి ఎక్కువ నవ్వించుకున్న బాబు అని రాశాడు. ఈ రోజుల్లో నవ్వుకోవట్లేదు జనాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటే భర్త ఏమో చెవిటోడు అయ్యండి, భార్య గుడిదైతే కాపురం బాగుంటుందండి. చెవిటి మొగుడు గుడ్డి పిల్లలు చెప్పంటారా? బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు ఒక. మొగుడు చెవిటోడు అనుకోండి, మూలుక్కున్నా ఇసుక్కున్నా తిట్టుకున్నా ఆడికి వినపడదు, కోపం రాదు, కొట్టడం. చెవిటోడు అయ్యే. పెళ్ళం గుడిదనుకో, లలిత జ్యువెలర్ చుట్టూ తిప్పిన దానికి ఏం కనపడదు. వాళ్ళు ఏం పరమ మన పరసమాన్ దగ్గరే ఉంటుంది. అల్లు శివప్రసాద్, నువ్వేమో చెవిటోళ్ళలాగా యాక్ట్ చేయాలి. అమ్మ తల్లి, నువ్వేమో గుడిదలాగా. Hallelujah. Best marriage is possible between a deaf husband and blind wife. So husbands are all supposed to be blind to the deaf to the murmurings of the wives, and wives are supposed to be blind to the attraction of this world. May the Lord bless this couple. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది. అయ్యా ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడినట్లయితే దైవ వివాహం జరిగింది చేస్తాను. పెద్దలు దీవిస్తున్నారు. ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్స్ మీ టైం వచ్చింది, నిలబడండి. అప్పుడేయకూడదు, అక్షంతలు వేయకూడదు వివాహం కాకుండా. నో అక్షంతలు బిఫోర్ మ్యారేజ్. సమయంలో మన మనిషికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుడా చైర్మన్ గారైన ఇంటి గోపాలరావు గారు మన మధ్యకి వచ్చారు. వారు రావటం మనకు ఆశీర్వాదం. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వారి కొరకు మరి దేవుని సేవకులు గారు వారి కోసం బుడా చైర్మన్ గారు గోపాలరావు గారు
అలాగే ప్రార్థన కూడా చేద్దాం పెద్దల కొరకు. దేవుని ఆశీర్వాదం వారి మీద ఉండాలన్న ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన పరిశుద్ధ ప్రభువా, ఇదిగో నీ దాసులకి అప్పగించినటువంటి పనిని బట్టి నీకు వందనాలు, ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోని బట్టి వందనాలు, ఇచ్చిన అధికారాన్ని బట్టి వందనాలు. ఆ అధికారాన్ని ప్రభా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయొచ్చు, అనేకులకు దీవెనకరంగా మేలుకరంగా తమ పరిపాలనలో ప్రజలందరూ నాయన సుఖ సంతోషాలతో జీవించలాగిన పాటుపడడానికి సహాయం దయచేయండి. నిన్ను కూడా ఎరుగుటకు సహాయం దయచేయండి. ఇంకనూ అభివృద్ధిలోనికి తోడుకొని వచ్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. We are getting into the actual program. Please give me your undivided attention as I'm going to finish it up in the time given to me. Please don't move around, don't talk, maintain a bit of silence, and see how this marriage is being solemnized. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధానములో కూడి ఉన్నాము. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. కానాను ఊరిలోని వివాహమునకు హాజరగుటచే క్రీస్తు ప్రభువు దాని ప్రాముఖ్యతను మనకు తెలియజేసి ఆ వివాహమందు తన మొదటి సూచక్రియను చేయుట ద్వారా వివాహ వ్యవస్థకు ప్రాధాన్యత చేకూర్చెను. అపొస్తలుడైన పౌలు దీనిని బాగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమనియు తెలిపెను. ఇట్టి జీవిత విధానమును గూర్చి మన ప్రభువు చెప్పినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయుందురు. గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కాబట్టి ఎవరునూ దీనిని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నట్టుకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశమును తలపోయించు వివాహమునకు పూనుకొనవలెను. వివాహం ఎందుకు చేసుకోవాలో కొన్ని కండిషన్స్ రాశారు, కారణాలు రాశారు. చదువుతున్నాను, లిటరేచర్లో చిత్తగించారు. భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమి అందును లేమి అందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైనా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. వివాహము ఘనమైనదిగా ఎంచబడట ద్వారా
సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయించబడింది. ఈ 4 కారణాలను బట్టి వివాహం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దయచేసి తరలి వచ్చినట్లయితే చిన్నమాట ప్రార్థన. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెండ్లి యందుండి ఆశీర్వదించిన రీతి నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టుకొని ఉన్న ఈ వధువులిద్దరిని దీవించుము. వారి ప్రేమలు ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవత్తరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయములు ఒకటే ఉన్నట్లు మిళితపరచుము. వారట్లేకమై భావి కాలమందు రానయున్న శోధన బాధలకు వారెంత మాత్రము లొంగక ఒకరి ఎడల ఒకరి యథార్థవర్తనులై నీ యందు విశ్వాసము చే వాటిని జయించుటకు తోడ్పడుము. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వీరితో నుండి ఈ వివాహం